యొక్క డిమాండ్స్ ఏదైతే ఉందో హానరేరియం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చాలా పాజిటివ్గా ఉన్నాం. అయితే ఇది సమయం కాదు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం తరపున మీ అందరికీ కూడా అపీల్ చేసుకుంటూ మీ డ్యూటీస్కి మీరు వెళ్ళిపోయి మీ డ్యూటీస్ని సక్రమంగా చేసుకోనాలి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ జోన్గా ఉంటుంది మన బాలింతలు కానీ గర్భవతులు కానీ. కాబట్టి మా అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ హెల్పర్సు మరి వర్కర్స్ అక్క చెల్లెళ్ళు అందరికీ కూడా దయచేసి మీరు వచ్చి ఈరోజు మేము ఈ డ్యూటీస్కి జాయిన్ అయ్యి, ఎందుకంటే సీఎం గారు చాలా పాజిటివ్గా ఉన్నారు మీ పట్ల, మళ్ళా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ పట్ల. కాబట్టి దయచేసి మీరు వచ్చి మీ డ్యూటీస్కి జాయిన్ అయ్యి ఆ డ్యూటీస్ని సక్రమంగా చేసుకోనాలని మీ అందరినీ కూడా ఈరోజు మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. లేదు, నేను చెప్తున్నాను కదా, 2018లో ఎప్పుడైతే సీఎం గారు పాదయాత్ర చేసినారో తెలంగాణ కింద ఎక్కువగా హానరేరియం ఇవ్వండి అని అడిగినారు. ఆ రోజు తెలంగాణ 2018లో వాళ్ళు అడిగినప్పుడు ఆ రోజు తెలంగాణలో హానరేరియం వచ్చేసి 10,500. సుప్రీంకోర్టు హానరేరియం గురించి చెప్పలేదు. సో మనం ఏదైతే మాట ఇచ్చినామో తెలంగాణకి ఎక్కువగా ఇస్తామని 2018లో మాట ఇచ్చినాం, 2019లో 11,500 చేసినాం. మా మేనిఫెస్టోలో ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ మాటనైతే నెరవేర్చినాం. బట్ వాళ్ళు ఈరోజు చెప్తా ఉండేది హానరేరియం అయితే తెలంగాణలో ఈరోజు ఎక్కువగా ఇస్తున్నారని. అది తెలంగాణలో వాళ్ళు పెంచిండేది 2021లో పెంచినారు. బట్ మేము మాట అయితే ఇచ్చిండేది 2018లో మాట ఇచ్చినాం, ఖచ్చితంగా తెలంగాణకి ఎక్కువగా ఇస్తామని. ఆ రోజు తెలంగాణలో 10,500. మనం 2019లో వచ్చిన వెంటనే అధికారికం వచ్చిన వెంటనే మనం 11,500 చేసినాం. నేను దానే చెప్తున్నాను, గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ పాజిటివ్. అక్కా చెల్లెమ్మల పట్ల, అంగన్వాడీ అక్కా చెల్లెమ్మల పట్ల ముఖ్యమంత్రి గారు చాలా పాజిటివ్గా ఉన్నారు, చాలా పాజిటివ్గా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా నో అని చెప్పలేదు, ఖచ్చితంగా పరిశీలిస్తున్నాం, దీనిపైన మంచి చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తాం అని చెప్తున్నాం. బట్ ఇది టైం కాదు, ఇది టైం కాదు. డెఫినెట్లీ వీ విల్, సీఎం ఈజ్ ఆల్సో వెరీ పాజిటివ్ అబౌట్ దట్ అని మీ అందరు కూడా చెప్తున్నారు. తెలంగాణలో పెంచినప్పుడల్లా వాళ్ళకంటే అదనంగా పెంచుకొని వాళ్ళు అర్థం చేసుకున్నారు, అంటే వాళ్ళు తప్పర్థం చేసుకున్నారు. నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను, 2018లో 10,500 ఇస్తున్నారు ఆనరేరియంగా. ఆ రోజు మనం మాట ఇచ్చినాం పెంచుతామని. 2019లో గవర్నమెంట్ ఏర్పాటు కాగానే ఖచ్చితంగా మేము పెంచినాం. ఎస్, పెంచినాం, వాళ్ళకినే అధికంగా ఇచ్చినాం. ఈరోజు భారతదేశం డేటా మీరు తీసుకుంటే వీఆర్ ది 6th. అంగన్వాడీ వర్కర్స్లో మనం 6th ప్లేస్లో ఉన్నాం, అంగన్వాడీ హెల్పర్స్ విషయంలో 4th ప్లేస్లో ఉన్నాం. ఎస్, దట్ ఈజ్ అవును, మీరు చెప్పేదైతే వాస్తవమే, అది కూడా పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే అక్కడ దానిపైన ఒక అదే చెప్తున్నాను. ఎస్, ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చినారో దాన్ని వీ హ్యావ్ రిటర్న్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అక్కడి నుంచి రాగానే మేము కూడా దానికి స్పందిస్తాం. దానికోసమే కదా వాళ్ళందరినీ పిలిచినాం, మాట్లాడినాం. వాళ్ళు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ప్రభుత్వం చాలా స్పందిస్తున్నాం కదా, వాళ్ళ కోసమే కదా, వాళ్ళ కోసం స్పందించి వాళ్ళ డిమాండ్స్ ఏదైతే ఉంది అవన్నీ కూడా జియో కూడా ఇష్యూ చేసినాం. జియో కూడా విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఇష్యూ చేసినాం. నా ఎక్కడ కూడా తాళాలు పగలగొట్టు అని ఎవరు చెప్పలేదండి. అంటే ఇది వీక్, చాలామంది వల్నరబుల్ సెక్షన్స్ కదా, మహిళలు ఉండొచ్చు, గర్భవతులు ఉండొచ్చు, పాలిచ్చే తల్లిలు ఉండొచ్చు, పిల్లలు చాలా ఎందుకంటే ఈ మనం ఎందుకు ఇది చేసుకుంటున్నామంటే వాళ్ళ ఆరోగ్యం చూసుకునే దానికే కదా మనం టేక్ హోమ్ రేషన్ అయితే ఇచ్చేది. సో వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు వీక్ కాకూడదు అనేసి వాళ్ళ ఆహారం పట్ల
వాళ్లకు భద్రత కలిగించాలి అని ఆయా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుంటూ వాళ్ళందరికీ కూడా అంటే వాళ్ళు లోకల్లో చెప్పి వ్యవస్థ అంటే కడుపుతో ఉన్న తల్లి చాలా వల్నరబుల్గా ఉంటుంది. సో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని మాత్రము ఈరోజు కలెక్టర్లు కూడా ఆయా జిల్లాలో వాళ్ళు తగ్గట్టుగా చర్యలు తీసుకొని మహిళలకు చిన్నపిల్లలకు ఎక్కడ ఇబ్బంది కాకూడదు అని మనం చూసుకుంటున్నాం. ఎక్కడెక్కడ ఆర్డర్స్ వచ్చి స్టాక్ ఉందో అవన్నీ కూడా మనం డిస్పోజ్ ఇచ్చినాం. నాణ్యమైన సరుకులు ఇవ్వాలని వాళ్ళ డిమాండ్స్ ఒకటి అంటే నాణ్యమైన సరుకులు ఇవ్వాలని. ఎగ్జాక్ట్లీనండి, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగినారు. ఈరోజు మన ప్రభుత్వం మన గవర్నమెంట్ స్ట్రక్చర్ అంగన్వాడీలో మీరు చూస్తే మన గవర్నమెంట్ ఏర్పాటైన వెంటనే నాణ్యమైన సరుకు ఇవ్వాలి, నాణ్యమైన సరఫరా జరగాలని ఎన్నడూ లేని విధంగా 500 పైచిలుకుగా సూపర్వైజర్స్ని మనము